జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని గన్పూర్ లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం అనేక విద్యా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమతా గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, కుమరవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నరసింహ, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, ఇంద్రమ కమిటీ సభ్యులు నానావత్ శివాజీ నాయక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలు యూజ్ చేసుకోవడానికి ప్రధానంగా ఉపాధ్యాయులే దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. నడిపించాలని కూడా కోరుకుంటూ ఉపాధ్యాయులని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా అతనే కాబట్టి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పుడే మా సార్ చెప్తున్నాడు, ప్రైవేటు స్కూళ్ళ నుంచి 7 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారంటే అది ఎంతవరకు మంచిగా జరుగుతుందో మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు పోకుండా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుకుంటూ, మరియు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు, స్కీములు కూడా పిల్లలకు చేరే విధంగా మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మరియు మా ఉపాధ్యాయులు అయితే ముందుండి నడిపిస్తారు. కాబట్టి మరొకసారి పిల్లల బాగోగులు చూసుకోవాల్సిందిగా, మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.